నమస్తే. నరసాపురం ఇప్పుడు చాలా హాట్‌గా చర్చ జరుగుతున్నటువంటి ఒక పార్లమెంట్ సీట్ అని చెప్పుకోవచ్చు. అయితే అందరికీ తెలిసిన వ్యక్తి. ఆయన ఒక సీఎం కాదు, లేదా డిప్యూటీ సీఎం కాదు, లేదా ఎలాంటి పదవుల్లో కూడా లేదు. ఓన్లీ ఒక ఎంపీ ఉన్నటువంటి ఒక స్థాయి ఏంటంటే ఆయనకున్న పేరు ఎలాంటిదంటే ఒక ముఖ్యమంత్రికి మించినటువంటి ఒక పేరు అని చెప్పుకోవచ్చు. ఆయనే RRR రఘురామకృష్ణ గారు. అయితే ఆయనకి సంబంధించి ఇప్పుడు కొంత ఆయన పైనే రాజకీయాలు జరుగుతున్నాయి అని చెప్పేసి అయితే కొంత వార్తలు అయితే వస్తున్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్ మొత్తానికి RRR నిజంగా RRR సినిమా ఏ రేంజ్ హిట్టో నిజంగా ఆ వ్యక్తి ఆ రేంజ్ ఉన్నటువంటి ఒక వ్యక్తి అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే రెబల్ ఎంపీగా ఉన్న సొంత పార్టీ పైనే తను చేస్తున్నటువంటి ఒక పోరాటం కావచ్చు, అది కావచ్చు, ఎవ్వరు కూడా ఖచ్చితంగా దీన్ని ఆయన చేసింది చాలా తక్కువ అని చెప్పి అనేవాళ్ళు ఎవరు లేదు. సీఎంతో పోటీ పడి మరి అలాంటిది జగన్తో పోటీ పడి మరి అవన్నీ చేశాడు. కానీ ఇప్పుడు వచ్చేసరికి పరిస్థితులు చాలా తారుమారైపోయింది. సో దీని గురించి మీరు ఏం చెప్తారు? అంటే అసలు ఏంటంటే ఫస్ట్ ఈ 5 ఏళ్లలో కూడా వైసీపీని బాగా డ్యామేజ్ చేసిన వ్యక్తి ఎవరంటే రఘురామకృష్ణరాజు గారు అనే చెప్పాలి. ఎందుకంటే అది టీడీపీకి కొంత ఊపు రావడానికి కానీ, లేకపోతే వైసీపీ బాగా డ్యామేజ్ జరగడానికి, టీడీపీ ఊపు అనకూడదు, అది అనడం కూడా కరెక్ట్ కాదేమో, వైసీపీకి బాగా డ్యామేజ్ జరగడానికి కారణం రఘురామకృష్ణరాజు. సాధారణంగా జనాలు ఏమనుకుంటారంటే కంపల్సరిగా ఈసారి రాబోయే ఎన్నికల్లో గత 3 ఏళ్ళ కాకుండా అనుకుంటున్న మాటే, ఈసారి రఘురామకృష్ణరాజు గారికి టికెట్ గ్యారంటీ, ఏదో అది బీజేపీ నుంచే లేకపోతే టీడీపీ నుంచే అనే మాటలు కూడా అనుకున్నారు. టికెట్ గ్యారంటీ, నరసాపురం నుంచి టికెట్ గ్యారంటీ, ఆయన పోటీ చేస్తారని చెప్పి అనుకున్నారు. అసలు ఆయన అక్కడికి వెళ్లకుండానే ఇక్కడే ఉండిపోయి నియోజకవర్గానికి కూడా ప్రజలకి పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికైనా ప్రజలకి సంబంధించిన సేవ చేయడానికి కూడా ఇబ్బంది కలిగే పరిస్థితులు అన్నీ వైసీపీ కలిగించింది. ఆ పరిస్థితిలో ఎన్నికలు వచ్చినాయి. ఈ ఎన్నికలు వచ్చే లోపే ఆయన రచ్చబండ పెట్టి టీవీ ఛానల్స్ ద్వారా ఉతికి ఆరేసాడు ఆయన వైసీపీని. అలాంటి వ్యక్తికి సీటు రాకపోవటాన్ని ఎవరో జీర్ణించుకోలేకపోతున్నారు. ఎందుకంటే నాకు పొద్దున వచ్చిన ఫోన్ కాల్స్ కానీ, నిన్ననే నాకు ఆయనకి అసలు అఫీషియల్గా బయటికి రాకముందే ఆయన సీటు రావట్లేదనే విషయం కూడా ఫోన్ ద్వారా తెలిసింది నాకు. నేను కూడా షాక్ అయ్యా. ఇదేంటి ఆయన సీటు రాకపోవటం ఏంటి, దీని వెనకాల ఏమైనా కుట్ర కోణం ఉందా, ఆయన సీటు రాకపోతే, ఎందుకంటే ఆయనకి సెంట్రల్ లెవెల్లో కూడా పలుకుబడి ఉంది. అలాంటి వ్యక్తికి సీటు రాకుండా ఎందుకు ఉంటుంది? ఇలాంటి అంశాలన్నీ నేను ఆలోచించుకోవాల్సి వచ్చింది నిన్న. అంటే మొత్తానికి ఆయనే మాట్లాడుతూ నాకు ఎంపీ అభ్యర్థి సీట్ నరసాపురం నుంచి రాకపోవడానికి మాత్రం ఖచ్చితంగా దీని వెనుక జగనే ఉన్నాడు అనే మాటలు మాత్రం మాట్లాడాడు. కానీ ఇలాంటి పరిస్థితుల్లో జగన్ నుంచి ఇలాంటి రాజకీయాన్ని ఏ రకంగా చూడొచ్చుంటారు? అంటే ఆయన చెప్పింది ఏంటంటే, రఘురామకృష్ణ గారు చెప్పేది ఏంటంటే, సోము వీర్రాజు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు, ఆయన ద్వారా జగన్ డ్రామా ఆడి నాకు సీట్ రాకుండా చేసాడు అంటున్నాడు. కానీ అది ఎంతవరకు కరెక్ట్ అని మనం చెప్పలేము. ఇంకొకటి ఏంటంటే, అసలు ఈయన టికెట్ విషయం పక్కన పెడితే ఈ పొత్తులో నరసాపురం సీటు బీజేపీకి వెళ్ళిపోయింది. బీజేపీకి వెళ్ళిపోయిన తర్వాత కూడా కృష్ణరాజు గారు ఇక్కడ నుంచి గతంలో గెలిచారు కాబట్టి కృష్ణరాజు గారి వైఫ్ శ్యామల గారికి సీట్ ఇస్తారనే ప్రచారం కూడా జరిగింది. లేదా ఆయన ఆవిడ మేనల్డుకి సీటు రావచ్చు, ఆవిడకి ఇష్టపట్ల. అంటే వైసీపీ నుంచి కూడా ప్రపోజల్ వచ్చిందట, మీకు వైసీపీ నుంచి టికెట్ ఇస్తాము, మీరు పోటీ చేయండి అని అడిగారట. అటు నుంచి కానీ ఇటు నుంచి కానీ ప్రపోజల్ వచ్చినప్పుడు ఆవిడ తిరస్కరించారని సమాచారం అయితే ఉంది. ఇప్పుడు ఏంటంటే అసలు శ్రీనివాస వర్మ అనే పేరు తెరపైకి వచ్చింది. అంటే శ్రీనివాస వర్మ కూడా సడన్గా బయట నుంచి ఇచ్చిన టికెట్ ఇచ్చిన వ్యక్తి అయితే కాదు. ఎందుకంటే అక్కడ డిఎన్ఆర్ కాలేజీలో సెక్రటరీగా ఉన్నాడు ఆయన. మొత్తం నుంచి దాదాపు 10-15 ఏళ్ళగా బీజేపీతో తిరుగుతున్నాడు ఆయన. తర్వాత 2009లో పోటీ చేసి ఓడిపోయాడు. అంటే అప్పుడు భాజపా బలంగా లేదు కాబట్టి ఆయన ఓడిపోయాడు, లోక్సభకి పోటీ చేసి ఓడిపోయాడు. ఇప్పుడు ఆయనకి టికెట్ ఇవ్వడంలో తప్పేమీ లేదు, ఎందుకంటే పార్టీ కింద ఎప్పటి నుంచో ఉన్నాడు కాబట్టి, ఎప్పటి నుంచో సేవలు అందిస్తున్నాడు కాబట్టి ఇచ్చాడు అనుకోవచ్చు. కానీ మరి బలమైన క్యాండిడేట్ అనుకున్న వ్యక్తి ఎవరు? రఘురామకృష్ణరాజు కదా. ఇక్కడ గెలిచే వ్యక్తిగా టికెట్ ఇవ్వాలి. మరి అది ఎందుకు ఇవ్వలేదు, దీని వెనకాల ఏం కుట్ర జరిగిందని తెలియదు. కానీ మొత్తానికి చర్చనీయాంశం అయితే అయిందండి టికెట్ ఇవ్వకపోవడం అనేది. పోనీ ఈ సీటు నరసాపురం సీటు బీజేపీ కాకుండా టీడీపీ కింద ఉన్నట్టయితే టీడీపీ అధిష్టానం ఎట్లయినా ఆయన టికెట్ ఇచ్చి ఉండేది. అక్కడ అది కోల్పోయారు. దాదాపు చాలా సీట్లు పోనీ ఆయనకి వేరే చోట అడ్జస్ట్ చేయడానికి కూడా అవకాశం లేకుండా పోయింది. అది ఉన్న పరిస్థితి. ఈ పరిస్థితిలో ఆయన ఏమైనా ఇండిపెండెంట్గా పోటీ చేస్తారా
ఇప్పుడు ఆలోచన కూడా ఉంది, ఆ ప్రపోజల్ కూడా ఆయన వ్యక్తం చేశారు కాబట్టి అప్పుడు ట్రయాంగిల్ ఫైట్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. ఈ నరసాపురం లోక్సభ నియోజకవర్గం అనేది ట్రయాంగిల్ ఫైట్కి వెళ్ళే దారి తీసే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇక ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ తరఫున క్యాండిడేట్లు ఉంటారు, మరి తర్వాత అది అనౌన్స్మెంట్ వస్తే అది కూడా అప్పుడు అది ఆ పార్టీ ఎంత బలంగా ఉందని మీద అది కనిపిస్తుంది. మొత్తానికి ఇప్పటికి ఉన్న పరిస్థితి అయితే ట్రయాంగిల్ ఫైట్కి వెళ్ళిపోతుందేమో నరసాపురం నియోజకవర్గం అనేది అనిపిస్తుంది. అయితే సాధారణంగా చూసుకుంటే 2019లో ఎంపీగా నెగ్గినటువంటి యొక్క రఘురామకృష్ణ గారు సొంత నియోజకవర్గానికి కూడా వెళ్ళనీయకుండా పెట్టినటువంటి ఇబ్బందులు అయితే అందరికీ తెలిసిందే. ఎందుకంటే ఆయన రచ్చబండ ద్వారా కావచ్చు, లేదా ఆయన ఎప్పుడైతే అరెస్ట్ చేసినటువంటి ఒక సిచ్యువేషన్లో ఆయన కొట్టినటువంటి ఒక సందర్భంలో కూడా ఆయనకు ఉన్నటువంటి బాధను మొత్తం వ్యక్తం చేసి కోర్టుల ద్వారానే ఏదైతే వైసీపీకి సంబంధించిన అరాచకాలపై ఆయన పోరాడుతూ వస్తున్నాడు. కానీ ఇలాంటి అభ్యర్థికి సీట్ రావట్లేదు అనేది మాత్రం ఒక చర్చనీయాంశం, చాలా పెద్ద బ్రేకింగ్గా ఇది మారుతుంది. సో ఇంతకుముందు గతంలో ఇలాంటి పరిస్థితులు ఎప్పుడైనా ఎదురయ్యాయా? అంటే అసలు ఈ పరిస్థితి లేదండి. ఇది చెప్పేది అదే, మనకి అసెంబ్లీ నియోజకవర్గాలు 25 నియోజకవర్గాల్లో కూడా ఫస్ట్ టికెట్ వచ్చే ఎవరైనా ఉన్నారు అంటే రఘురామకృష్ణ గారి పేరే ముందుకు వచ్చింది. అవును, ఎందుకంటే ఆయన మొదటి నుంచి పోరాడుతున్నాడు కాబట్టి రచ్చబండ ద్వారా అందరూ నోటెడ్ అయిపోయింది. RRR గారు ఇవాళ రచ్చబండలో ఎవరిని ఉతికారేస్తారు అని జనం ఎదురు చూశారు. అలాంటిది వాళ్ళ ఆయన అయితే ఈజీగా గెలిచే సీట్ అది చెప్పాలంటే. ఎందుకంటే గూడూరు ఉమాబాల సిట్టిపల్లి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి, వైసీపీ క్యాండిడేట్. ఇటు పక్కకు వచ్చరికి ఈయన రాజుల సామాజిక వర్గానికి వ్యక్తి. పైగా మొదటి నుంచి కూడా ఈ నరసాపురం నుంచి ఈ క్షత్రియ సామాజిక వర్గం వాళ్ళు గెలుపు పొందుతూ వచ్చారండి. నియోజకవర్గ చరిత్రను మనం చూసుకుంటే కనుమూరి బాబురాజు గారు గతంలో పోటీ చేశారు, భూపతి రాజు విజయకుమార్ రాజు గారు ఆ టీడీపీ హయాంలో ఆయన ఎంపీగా పోటీ చేశారు. ఇప్పుడు శ్రీనివాస వర్మ బహుశా ఆయన ఫ్యామిలీ నుంచి కావచ్చు, ఈయన ఇంటి పేరు కూడా భూపతి రాజు శ్రీనివాస వర్మ కాబట్టి భూపతి రాజు విజయకుమార్ రాజు గారికి ఏమైనా మనవడేమో అనుకుంటున్నారు. మరి అది చూడాలి. సో ఒకవేళ ఏదన్నా మార్పులు చేర్పులు జరిగి ఒకవేళ పొత్తులో భాగంగా మళ్ళీ రఘురామకృష్ణ గారికే సీట్ కేటాయిస్తే భారీ మెజారిటీలో ఈసారి గెలిచే అవకాశం ఉందంటారు? ఇంకా మార్పులు చేర్పులు జరుగుతాయని నేను అనుకోవట్లేదండి. ఇది పక్కా ప్లాన్తో వ్యూహాత్మకంగా జరిగిన ఇది. ఇంకా మార్పులు చేర్పుకి అవకాశం ఉండదు. ఏమన్నా రఘురామకృష్ణరాజు గారు ఏమైనా ఇండిపెండెంట్గా పోటీ చేసి నిర్ణయాలు తీసుకుని పోటీ చేస్తే ట్రయాంగిల్ ఫైట్ గట్టి ఫైట్ ఉంటుంది. ఎందుకంటే గతంలో లాస్ట్ ఇయర్ ఎన్నికల్లో 30,000 దాదాపు 30,000 మెజార్టీతో మనకి లెక్కలు చూసుకుంటే దాదాపు 31,909 ఓట్ల మెజార్టీతో ఈయన గెలిచాడు. ఎవరి మీద? వేటుకూరి వెంకట శివరామరాజు మీద, ఆయన టీడీపీ అభ్యర్థి మీద గెలిచాడు అన్నమాట. 30,000 చిల్లర మెజార్టీ. నాగబాబు గారికి 2,50,000 ఓట్లు పడిపోయినాయి అక్కడ. మరి అప్పుడు ఖచ్చితంగా ఈ జనసేన పార్టీ క్యాండిడేట్ నాగబాబు గారు లేకపోతే ఖచ్చితంగా మరి టీడీపీ సీటే ఇది. ఎందుకంటే వీళ్ళిద్దరు మిత్రులే కాబట్టి ఇది కంపల్సరీగా ఎవరు ఇచ్చినా పోయినా ఇప్పుడున్న శ్రీనివాస వర్మ కూడా ఇది గెలిచే సీట్ అనే చెప్పాలి. అత్యధిక మెజార్టీతో గెలిచే సీటుగా చెప్పాల్సి వస్తుంది టీడీపీకి. ఎందుకంటే లాస్ట్ మనం 2019 ఎన్నికల క్రైటీరియాగా తీసుకుంటే ఏమవుతుందంటే 30,000 మెజార్టీ అంటున్నాం కాబట్టి 2,50,000 ఓట్లు జనసేన అభ్యర్థికి పోలేని కాబట్టి. మరి కనుమూరి బాబురాజు గారికి అంత సీనియర్ అయినా కానీ ఆయనకి పోలేని ఓట్లు కాంగ్రెస్ పార్టీ తరఫున 13,000 ఓట్లే పోటేని. అప్పుడు 2014లో వీళ్ళ పొత్తులో ఉంది కాబట్టి గోకరాజు గంగరాజు గారు అప్పుడు మెజార్టీతో 85,000 మెజార్టీతో గెలిచాడు ఆయన టీడీపీ అభ్యర్థిగా 2014 ఎన్నికల్లో. అప్పుడు జనసేనను రెండు పొత్తులతోనే చేసినాయి కాబట్టి జనసేన ఏంటంటే పోటీ చేయలేదు, సపోర్ట్ ఇచ్చారు కాబట్టి. అప్పుడు వైసీపీ క్యాండిడేట్కి 4,54,000 వస్తే ఈయనకి 5,40,000 గోకరాజు గంగరాజు గారికి వచ్చినాయి. అప్పుడు కనుమూరి బాబురాజు గారికి 27,000 ఓట్లు సరిపెట్టుకున్నాడు ఆయన. కనుమూరి బాబురాజు గారు ఒక విధంగా చెప్పాలంటే మంచి బలమైన వ్యక్తే, కానీ ఆయన కాంగ్రెస్ పార్టీకి అంకితం అయిపోయాడు మొదటి నుంచి కూడా. ఎందుకంటే 1982లో ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు ఈయన బాబురాజు గారు కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి తెలుగుదేశం వేవ్లో కూడా 42 ఓట్లు 45 ఓట్లు, వేలు కూడా కాదు, జస్ట్ 42 45 ఓట్లు మెజార్టీతో గెలుపొందిన వ్యక్తిగా చెప్పొచ్చండి. అలా కంటిన్యూగా గెలిచాడు ఆయన. అంత కైకలూరు నియోజకవర్గంలో ఒక కాంగ్రెస్ పార్టీకి పెట్టని కోట్లుగా చెప్పాలి. ఇప్పుడు 1991 ఎలక్షన్లు అనుకుంటా, 91 ఆ టైంలో ఎర్నేని రాజా రామచంద్ర గారు అదే బ్రోవరేస్ ఈ కుంభకోణంలో ఆయన రాజీనామా చేసిన తర్వాత జరిగిన ఉప ఎన్నికలు మాత్రమే ఎర్నేని రాజా రామచంద్ర గారు గెలిచారు. కానీ అప్పటిదాకా
అప్రతిహతంగా బాబురాజు గారు హవా నడిచిపోతూ వచ్చింది. అలాంటి వ్యక్తి నరసాపురం లోక్సభ నియోజకవర్గానికి పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేశాడు. ఇప్పుడు 2009లో కనుమూరు బాబురాజు గారు అక్కడ గెలిచాడు అన్నమాట. అప్పుడు ఎంత వచ్చింది మెజార్టీ తెలుసు? 1,14,000 మెజార్టీ వచ్చింది. సూపర్. స్ట్రాంగ్ క్యాండిడేట్ చెప్పాలంటే. మరి కాంగ్రెస్ పార్టీకి 2009 రాజశేఖర రెడ్డి గారు ఆ పార్టీ దీంట్లో ఉన్నప్పుడు అప్పుడు తోట సీతారామలక్ష్మి అనే ఆవిడకి టీడీపీ క్యాండిడేట్కి 2,74,000 వచ్చినాయి. బాబురాజు గారికి 3,89,000 అంటే అత్యధిక మెజార్టీ అని చెప్పొచ్చు అనమాట. అట్లా 2009లో. ఇక 2004 వచ్చేసరికి చేగుండి వెంకట హరిరామ జోగి గారికి సీట్ ఇది చెప్పాలంటే. ఆయన కాంగ్రెస్ పార్టీ తరఫున అక్కడ గెలిచారు అప్పుడు. మరి ఆయనకి అప్పుడు 64,000 ఓట్ల మెజార్టీ వచ్చింది. అప్పుడు కృష్ణరాజు గారు ఓడిపోయారు 2004 టైంలో. 1999లో మాత్రం ఉప్పల కృష్ణరాజు గారు 1,65,000 అత్యధిక మెజార్టీ గెలిచారు. అది బీజేపీ అభ్యర్థిగా 1999లో గెలిచాడు ఆయన. బాబురాజు గారి మీదే ఈయన కృష్ణరాజు గారు గెలిచారు. అంటే ఈ నియోజకవర్గ చరిత్రను చూసుకుంటే ఏంటంటే కనుమూరి బాబురాజు గారు 98లో కూడా గెలిచాడు అక్కడ. 98లో 99లో అంటే ఉప ఎన్నిక జరిగి మళ్ళీ జనరల్ ఎలక్షన్కి వచ్చరికి ఇలా జరిగింది. 98లోనేమో కనుమూరి బాబురాజు కొత్తపల్లి సుబ్బారాయుడు మీద పోటీ చేసుకుంటే 47 ఓట్లతో కనుమూరి బాబురాజు గారు గెలిచారు. ఇలా 96 ఎన్నికల్లో కూడా కొత్తపల్లి సుబ్బారాయుడు గారు గెలిచారు కదా. ఈ చరిత్రను తీసుకుంటే నియోజకవర్గం చరిత్రలో ఇది ఒక కీలకమైన నియోజకవర్గంగా చెప్పొచ్చు. మనం 25 నియోజకవర్గాలు తీసుకుంటే కీ కాన్స్టిట్యున్సీస్ అంటాం మనం. వాటిలో నరసాపురం అనేది ఖచ్చితంగా ఉండి తీరుతుంది. ఎందుకంటే చిరంజీవి గారు పార్టీ పెట్టినప్పుడు కానీ, ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు కానీ, ఆ తర్వాత 2009లో కానీ ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు కూడా అంత ఇది లేదు కదా సినిమా అక్కడ. ఎందుకంటే అటు కాంగ్రెస్ పార్టీ ఇటు టీడీపీ పార్టీల నుంచి హవా చెల్లుతూ వచ్చింది. తర్వాత బీజేపీకి స్థానం అయింది. ఇప్పుడు శ్రీనివాస వర్మ కూడా గట్టి క్యాండిడేట్గా చెప్పొచ్చు. ఎందుకంటే అంటే పార్టీ కార్యకర్తగా పనిచేసిన వ్యక్తిగా చెప్పాలి శ్రీనివాస వర్మ. ఇక గూడూరు ఉమాబాలకు వచ్చేసరికి చెట్టిపల్లి సామాజిక వర్గ బలం మాత్రమే మనకు ఆవిడికి ఉంటుంది. మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇది ఆసక్తికరమైన పోటీగా చెప్పాల్సి ఉంటుంది. వీళ్ళ ముగ్గురులో మనకి ఎవరు గెలుస్తారో ఏంటి అనే దాని మీద మెజార్టీలు తీసుకుంటే ఖచ్చితంగా ఈ పొత్తుకే అవకాశం ఉంటుంది. బీజేపీ అభ్యర్థి ఎవరైతే ఉంటారో వాళ్ళకే అవకాశాలు ఉంటాయి. బాపిరాజు గారికి పోటీ చేస్తే మధ్య మార్గంగా పెట్టబోరు పిలుపు తీర్చిందని గూడూరు ఉమాబాలకి ఏమన్నా ప్లస్ అవుతుందా? బాపిరాజు గారిని మరి విరమింపు చేస్తారా ఒకవేళ పోటీ నుంచి? మరి ఎందుకంటే టీడీపీ నాయకులు కూడా బుజ్జగించవచ్చు, ఛాన్స్ ఉంది. ఎందుకు మీరు ఈసారి కాకండి, మిమ్మల్ని రాజ్యసభ పంపిస్తామని చెప్పి నచ్చజెప్పి ఆపొచ్చు. అదండి. సో చూద్దాం సార్. మొత్తానికి రఘురామకృష్ణ గారు ఇప్పటిదాకా చేసినట్టు పోరాటానికి మాత్రం ఒక తగిన మంచి ఫలితం అయితే దొరకాలని చెప్పి అయితే కోరుకుందాం. చూద్దాం ఏం జరగబోతుందో.